హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాం. సారీస్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి. రెడీమేడ్ బ్లౌజెస్ కూడానా? ఓకే ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు. వైష్ణవి పట్టు అండి. వైష్ణవి పట్టు వెడ్డింగ్ కలెక్షన్ సారీ. ఓకే, బ్రైడల్ కలెక్షన్. కలర్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది సారీ మొత్తం కూడా. ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ కి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక కడ్డీ లైన్ లాగా మనకి అంటే ఒక లేయర్ లాగా జరీతో డిజైన్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేస్తారు. చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి. టోటల్ శారీ అంతా రెగ్యులర్గా ఉండే టైప్ ఆఫ్ బోర్డర్స్, మరి చిన్న చిన్న కడ్డీ బోర్డర్స్ కాకుండా కొంచెం లెంతీగా ఉండే విధంగానే మనకి మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఆల్మోస్ట్ ఒక 10 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మనకి డార్క్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ మిడిల్ పార్ట్లో కూడా మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్ వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ గ్రీన్ కలర్ మీద జరీతో బుటీస్ వచ్చేసరికి చాలా బ్రైట్గా స్టైలిష్గా కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. అలాగే మనకి ఇక్కడ బోర్డర్స్ కూడా శారీలో ఎంత లెంత్ తో అయితే మనకి బోర్డర్స్ ఇచ్చారో అదే లెంత్ బోర్డర్స్ ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 13,120 అండి. 13,120 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు త్వరగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఒకటి వచ్చేసి మనకి గీతాకృష్ణ షోరూమ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ చంద్రికా పట్టు అండి. చంద్రికా పట్టు ఇది కూడా మనకి ట్రెడిషనల్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. దానికి పర్పుల్ కలర్ తో మనకి పళ్ళు ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా మనకి రేర్ కలర్ అండి. రెడ్ కలర్ కి ఎప్పుడు కూడా మనం గ్రీన్ కలర్ కానీ లైట్ లెమన్ ఎల్లో షేడ్ కానీ మనం పళ్ళుస్ చూస్తూ ఉంటాము. ఇక్కడ అలా కాకుండా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా మనకి బుటీస్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం 1 మీటర్ ఉంటుంది. ఈ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి లెంతీ బోర్డర్స్, ట్రెడిషనల్ బోర్డర్స్ లోటస్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. పైన గ్రీన్ కలర్ తో ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్, తర్వాత రుద్రాక్ష డిజైన్, తర్వాత వచ్చేసరికి ఒక సర్కిల్ టైప్ లో డిజైన్ తీసుకుని పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో దాంట్లో మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ తో పాటు మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. కట్ వర్క్ మోడల్లో ఉంటుంది. ఈ డిజైన్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. కొంతమందికి హెవీ వర్క్ ఉంటే నచ్చదండి, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే మిడిల్ పార్ట్లో జరీ అనేది ఎక్కువ ఇవ్వకుండా అక్కడక్కడ కొన్ని బుటీస్ని మాత్రమే మనకి హైలైట్ చేశారు. పళ్ళు మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు. కాంట్రాస్ట్ అండి. కల్నీత రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నీత. ఇక్కడ మనం చూస్తున్న డిజైన్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. అలాగే సారీలో ఉన్నటువంటి బోర్డరే మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా 2 సైడ్స్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 5,595 అండి. 5,595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కార్వానీ పట్టు అండి. మల్టీ కలర్ కార్వానీ పట్టు లైట్ వెయిట్ సారీ మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. దీనిపైన డిజైనింగ్ అంతా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక ఒక 1/2 మీటర్ అంటే దగ్గర మనకి 30 మీటర్ పళ్ళు ఇచ్చారండి. మొత్తం కూడా గోల్డ్ జరీతో మనకి ఎలివేట్ చేశారు డిజైన్ అంతా. అది కూడా కట్ వర్క్ మోడల్లో మనకి ఒక సర్కిల్ లాగా తీసుకుని దాంట్లో మనకి ఒక బంచ్ డిజైన్ ఉంటుంది. అది కూడా 4 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే అంటే ఎడ్జెస్ లో బోర్డర్ ఒక టర్నింగ్ క్రీపర్, చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో పళ్ళు పార్ట్ లో 2 సైడ్స్ బోర్డర్, ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి మెయిన్ బోర్డర్ లో ఇచ్చారు. ఇక్కడ 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా పళ్ళులో చూసినటువంటి క్రీపర్ బోర్డరే ఇచ్చారనమాట. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్స్, ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ లాగా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారండి. ఒక సన్నటి క్రీపర్ లాగా. దాని మధ్యలో ఒక చోట మనకి ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, ఇట్లా 3 కలర్స్ వేరియేషన్తో సన్నటి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ని చాలా దగ్గరగా మొత్తం శారీ అంతా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి. జకార్డ్ లో పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉంటుంది. ఈ బ్లౌజ్
మొత్తం కూడా ఆల్రెడీ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. శారీలో మనకి ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో వన్ సైడ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 6236 అండి. 6236 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. చెక్మా ఫ్యాన్సీ సారీ అండి, లైట్ వెయిట్. చెక్మా ఫ్యాన్సీ లైట్ వెయిట్ డిజైనర్ సారీ, లైట్ ఆరెంజ్ కలర్ సారీ ఉంటుందండి. మొత్తం బేస్ అంతా కూడా దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి కొంచెం అంటే జరీ కూడా మిక్స్ అయ్యే విధంగా రెడిష్ కలర్ కాంబినేషన్ గ్రీన్తో మనకి బంచెస్ లాగా ఒక 4 బంచెస్ని పళ్ళులో డిజైన్ చేశారు. సారీ మొత్తం చూసినట్లయితే కనుక పైన టొమాటో పింక్ కలర్, తర్వాత వచ్చేసరికి 4 to 5 ఇంచెస్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ కడీ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ని టచ్ చేస్తూ పై వరకు వచ్చే విధంగా మనకి ఒక క్రీపర్ పార్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారనమాట ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా. అలాగే ఫ్లవర్ వచ్చేసి ఒక బడ్ స్టైల్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్లో ఒక చిన్న లైన్ అనేది టొమాటో పింక్ కలర్ ఇచ్చారు కదా, సో అది కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉండే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది. శారీకి ఎలా అయితే 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3040 అండి. 3040 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మ్యారేజ్ సీజన్ సందర్భంగా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్, దట్టు మనకి బోట్ నెక్ అండ్ హై నెక్ మోడల్లో ఉండే విధంగా తీసుకున్నారు బ్లాక్ కలర్ కాంబినేషన్తో. ఇప్పుడు అందరూ కూడా శారీస్లో వచ్చిన బ్లౌజెస్ కన్నా కూడా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇది మనకి టోటల్గా బ్లాక్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఉంటుంది. బేస్ వచ్చేసి గోల్డ్ కలర్ మీద ఎంబోజ్ లుక్ తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ నెక్ పార్ట్ కూడా చూసినట్లయితే మనకి పైన అంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అండ్ స్టైలిష్ గా కనిపించే విధంగా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ విత్ కుందన్స్ ఉంటుంది. పైన గోల్డ్ కలర్ తో ఎడ్జ్ లో మనకి ఒక పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. బ్యాక్ కూడా ఏ మాత్రం తగ్గించకుండా చక్కగా మనకి నెక్ పార్ట్ లో వెనకాల షోల్డర్ పార్ట్ లో నాట్ చేసుకునే విధంగా థ్రెడ్స్ ఇచ్చారు. ప్లస్ మనకి కొంచెం స్క్వేర్ టైప్ లో ఉండే విధంగా డిజైన్ కూడా ఉంటుంది బకెట్ మోడల్లో. ప్లస్ ఇక్కడ కూడా మనకి మొత్తం కూడా 4 సైడ్స్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్రంట్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీని బ్లౌజ్ కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకుందాం. 795 అండి. వావ్, ఓన్లీ 795 రూపీస్కి ఈ బ్లౌజ్. నెక్స్ట్ వన్ పటోలా ఫ్యాన్సీ సారీ అండి. పటోలా ఫ్యాన్సీ సారీ. ఈ సారీ బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్కి అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు మనకి పైన మాత్రం. ఆ తర్వాత మనకి సారీ మొత్తం కూడా రన్నింగ్ డిజైనే ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మరీ గాడిగా హెవీ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ కాకుండా చక్కగా మనకి ఒక బడ్లో చూసినట్లయితే సన్నటి లైన్స్ లాగా వేరియేషన్ అనేది తెలిసే విధంగా చాలా కూల్ లుక్ వచ్చే విధంగా మనకి శారీ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఒకటి, తర్వాత ఒక నార్మల్గా పెటల్స్తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ డిజైన్ అంటే 2 వేరియేషన్స్తో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అది కూడా బ్లూ కలర్ మీద మనకి గోల్డ్ కలర్తో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్తో మనకి లైన్స్ వైజ్ పైన ఎలా అయితే ఇచ్చారో సేమ్ ఇచ్చేసారు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి పైన సన్నటి లైన్స్ ఇచ్చారు. అలాగే కింద వచ్చేసరికి సన్నటి లైన్స్తోనే కొంచెం లెంతీగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 3900 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ దూపియా పట్టు అండి, లైట్ వెయిట్ దూపియానా పట్టు లైట్ వెయిట్ లో డిజైనర్ సారీ. అది కూడా లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్, మరీ బేబీ పింక్ కాకుండా మరీ డార్క్ రాణి పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది మనకి ఈ సారీ వచ్చేసి. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక లైట్ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ని ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు విత్ కుందన్స్ తో. మనకి సారీ మొత్తం కూడా ఒక కల్సం మోడల్లో ఉన్నటువంటి కుందన్స్ని ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఈ సారీకి కింద బోర్డర్ అనేది మెయిన్, ఎందుకంటే ఇది మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని వీట్ కలర్ కాంబినేషన్ విత్ కుందన్స్తో మనకి కింద ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దాని తర్వాత మనకి దుపియానా పట్టు శారీ మీదనే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది గోల్డ్ కలర్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో వచ్చింది. ఈ ఎక్స్ట్రా బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం. మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చేశారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు.
టోటల్ శారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 3200 అండి. 3200 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఢాకా ఫ్యాన్సీ సారీ అండి. ఢాకా ఫ్యాన్సీ శారీ. ఇది లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ కాంబినేషన్తో ఉందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్తో లైన్స్ వైజ్గా ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కానీ శారీలో మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. మనకి టోటల్గా ఫిల్లింగ్ లాగా కాకుండా మనకి కొంచెం డిజైన్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బడ్ ఇచ్చారు. తర్వాత క్రీపర్ వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. చాలా దగ్గరగా మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ చేశారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ కింద ఉన్నటువంటి బోర్డర్. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఏదైతే గ్రే కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారో అది మనకి లెంతీగా 4 to 5 ఇంచెస్ బోర్డర్ వచ్చే విధంగా ఇచ్చారు. దానిపైనంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి పికాక్స్ని ఇచ్చారనమాట, ఎంబ్రాయిడరీ డిజైన్. ఈ పికాక్స్ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఇది చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, ఇది చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. శారీలో ఉన్నట్లే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మనకి శారీలో ఉన్నట్లే కింద మనకి గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ బోర్డర్ వచ్చింది కదా, అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే, కలర్స్ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 1975. 1975 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ జైపూర్ షిఫాన్ అండి, పిటాయ్ వర్క్ బార్డర్ మనకు. ఓకే, అంటే ఫాలింగ్ ఫ్యాబ్రిక్, షిఫాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి పిటాయి వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన లోపల సాఫ్ట్ నక్కి అనేది యూస్ చేసి దాని చుట్టూ అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్. పింక్ కలర్ కాంబినేషన్ శారీకి మొత్తం కూడా గోల్డ్ కలర్తోనే మనకి ఈ శారీ పైన డిజైనింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి చిన్న బుటీస్ని దగ్గరగా ఇస్తూ అక్కడక్కడ మనకి కుందన్స్ కూడా యాడ్ చేస్తారనమాట. మిడిల్లో మనకి కుందన్స్ కూడా ఇచ్చారు. ఈ శారీకి కింద బోర్డర్ అనేది మనకి మెయిన్. ఈ బోర్డర్ వచ్చేసరికి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక టర్నింగ్ మ్యాంగో డిజైన్ యాడ్ చేస్తూనే పైన మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని కూడా ఇచ్చారు. ఈ లెంతీ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మొత్తం కూడా సేమ్ కలర్ ఇచ్చారు. సేమ్ కలర్ వద్దు అనుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా ఈ శారీకి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీకి అంటే బోర్డర్ ఏదైతే ఇచ్చారో మనకి శారీలో ఇదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు బ్లౌజ్కి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1680 అండి. 1680 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఒక డిజైనర్ బ్లౌజ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్గా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని శారీస్లో కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది లేకుండా ఏ శారీ కూడా డిజైన్ చేయరు. చాలా వరకు మనకి గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంటుంది శారీస్లో. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్లో మనకి క్రష్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, అది కూడా గోల్డ్ అండ్ క్రీమ్ కలర్తో ఇచ్చారు. దాంట్లో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఉంటుంది. నెక్ కూడా చక్కగా రౌండ్ నెక్ తీసుకున్నారనమాట. కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా తీసుకుని దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ప్లస్ మనకి బ్యాక్ నెక్ పార్ట్లో కూడా కొంచెం డీప్ నెక్ తీసుకుని చాలా స్టైలిష్గా పార్టీవేర్ కలెక్షన్స్లో ఇచ్చారు. ప్లస్ మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా యాడ్ చేశారనమాట. ఈ కలర్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఏంటంటే ఏ శారీ మీదకైనా కూడా చక్కగా సెట్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి బ్లౌజెస్లో. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి గీతా కృష్ణలో. ఈ బ్లౌజ్ కాస్ట్ 1495 అండి. 1495 రూపీస్కి ఈ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మైక్రో ఫ్యాన్సీ టిష్యూ అండి. మైక్రో ఫ్యాన్సీ టిష్యూ సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్, ఎల్లో కలర్, పింక్ కలర్, 3 కలర్స్ వేరియేషన్తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళులో మాత్రం మనకి ఎక్కువగా ఎల్లో అండ్ పింక్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే పింక్ అండ్ ఎల్లో కలర్ కూడా టచ్ చేశారు, కానీ బ్లూ కలర్ మిడిల్ పార్ట్లో కొంచెం లెంతీగా ఇవ్వడం వలన మనకి ఇది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట, సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది పళ్ళు పార్ట్లో. అలాగే బోర్డర్స్లో కూడా మనకి ఓన్లీ అవుట్లైన్ అనేది తెలిసే విధంగా జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక చోట వచ్చేసరికి రెడ్ కలర్, ఇంకొక చోట గ్రీన్ కలర్ యాడ్ చేస్తూ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ వస్తుందండి. బ్లూ కలర్ కాంబినేషన్లోనే ప్రింటెడ్ మోడల్ ఇస్తూనే ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదే డిజైన్ని మనకి శారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్గా ఇచ్చారనమాట. మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాంట్రాస్ట్ అండి. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ వస్తుంది, కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. అంటే టోటల్గా మనకి 4 కలర్స్.
సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2320 అండి. 2320 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంటుంది. ఈ షోరూమ్ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, కిడ్స్ అండ్ జెంట్స్ వేర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అలాగే మనకి గీతాకృష్ణ ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ షోరూంలో వచ్చేసి మనకి కంప్లీట్ హోల్ జామ్దాని ఫ్యాన్సీ సారీ మొత్తం కూడా లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుందండి. దానిపైన మనకి వీట్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో ఒక లేయర్ లాగా డిజైన్ ఇచ్చేసి 3 కలర్స్ వేరియేషన్తో మనకి బంచెస్ ఇచ్చారు. పింక్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది పల్లు పార్ట్. టోటల్ సారీ అంతా బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మనకి బోర్డర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. పైన పింక్ బ్లూ కలర్తో పాటు మనకి టెంపుల్ డిజైన్ కూడా యాడ్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి కట్ వర్క్ మోడల్ ఉంటుంది. బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ మోడల్ ఇచ్చారు. చక్కగా ఫ్లవర్స్ అనేది ఈ శారీ పైన ఎలివేట్ అవుతున్నాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో కూడా పళ్ళులో మనం ఏదైతే క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బ్యాక్గ్రౌండ్ చూసామో అదే బ్యాక్గ్రౌండ్ మనకి శారీలో కూడా వచ్చింది. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఎక్కువ లెంతీగా తీసుకుంటూ దానిపైన అంతా కూడా మనకి అంటే సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇలా లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా ఇచ్చారనమాట, సన్నటి క్రీపర్ డిజైన్. ఈ శారీ కాస్ట్ 2120 అండి. 2120 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ చెర్రీ ఫ్యాన్సీ కోటా అండి. కోటా సారీ. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ పైన మనకి రెడ్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే గ్రే కలర్ సారీకి కాంట్రాస్ట్గా ఉండే విధంగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రేయిష్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉండే విధంగా మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో ఇదే 2 కలర్స్తో మిడిల్ పార్ట్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. చిన్న చిన్న బూటీస్ని ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కవర్ చేశారు, అంటే షోల్డర్ పార్ట్లో. కింద బోర్డర్లో మాత్రం డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. బిగ్ సైజ్లో ఉండే విధంగా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. డిజైన్ అంతా కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ మనకి ఇలా తీసుకున్నారనమాట వేరియేషన్. శారీలో అంటే బంచెస్ మోడల్లో ఒక 3 ఫ్లవర్స్తో మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ చూస్తున్నామో రెడ్ కలర్ కాంబినేషన్ పైన సేమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ లైన్స్ బోర్డర్, సేమ్ అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మనకి టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారు. అలాగే బోర్డర్ అనేది మనకి ఇలా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1660 అండి. 1660 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఓకే, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే దీంట్లోనే మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ శిల్ప కలర్ షిఫాన్ శారీ అండి. షిఫాన్ శారీ. ఇది వచ్చేసి మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి. సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక బాదం షేప్లో మనకి శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ డిజైన్ చేశారు. అలాగే మనకి మోతీ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్లో సెల్ఫ్ డిజైన్తో పాటు మనకి మోతీ వర్క్ కూడా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ ఇచ్చారు. క్రీమ్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ అండ్ విత్ పర్ల్స్తో మనకి డిజైన్ కూడా ఉంటుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ డిజైన్ అనేది అంటే ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు మాత్రం సేమ్ బోర్డర్తో పాటు ఒక వేరియేషన్ కూడా చూపించారు. ఇక్కడ క్రీమ్ కలర్ బేస్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తోనే ఫ్లవర్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫ్లవర్లో కూడా మనకి మోతీ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ గోట్ వర్క్ ఏదైతే పికాక్ గ్రీన్ కలర్ యాడ్ చేశారో ఈ కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే బోర్డర్ వచ్చేసి శారీలో 3 సైడ్స్ కూడా కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1235 అండి. 1235 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఒక డిజైనర్ బ్లౌజ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం కూడా మనకి బోట్ నెక్ వచ్చింది. ఈ బోట్ నెక్కి ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి రియల్ మిర్రర్ ఇచ్చారనమాట. చుట్టూ థ్రెడ్ వర్క్ అనేది రెడ్ కలర్తో ఇచ్చారు. ప్లస్ మనకి ఒక జ్యువెలరీ పెడితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ని ఈ బ్లౌజ్ పార్ట్లో యాడ్ చేశారు. మనకి హై నెక్ మోడల్ ఉంటుంది. అలాగే మొత్తం అంటే బ్లౌజ్ మొత్తం
మొత్తం కూడా అంటే కార్నర్స్ అన్నీ కూడా మనకి ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుని మొత్తం 4 సైడ్స్ కూడా యాడ్ చేశారు మొత్తం వచ్చే విధంగా. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి డీప్ నెక్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి పార్టీ వేర్ బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్లో ఉంది కదండి. స్లీవ్లెస్ కావాలంటే స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కాస్ట్ 920 అండి. ఓన్లీ 920 రూపీస్కి ఈ డిజైనర్ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అంటే మనకి శాంపిల్కి మన షోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కదా. ఒకసారి మీరు గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు మనం బ్లౌజెస్లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డిజైనర్ ప్రింటెడ్ జార్జెట్ అండి. డిజైనర్ ప్రింటెడ్ జార్జెట్ సారీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ మనం బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఒక లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ నెటర్ మెటీరియల్ మీద ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ క్రీపర్ డిజైన్ చేశారు. సీక్వెన్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఒక కొంచెం టెంపుల్ టైప్లో బ్లాక్ కలర్ యాడ్ చేస్తూ మిడిల్లో అంతా కూడా మధ్యలో అంతా కూడా మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా. మిడిల్ పార్ట్లో మల్టీ కలర్ కాంబినేషన్ వస్తూ పైన ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి 2 సైడ్స్ బ్లాక్ కలర్ అనేది టచ్ చేస్తూ శారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ మాత్రం టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. అలాగే బోర్డర్ మాత్రం 2 లైన్స్ మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి డిజైనర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు. ఇది ఈ శారీ కాస్ట్ 1350 అండి. 1350 రూపీస్కి ఈ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది. చాలా క్లాసీ లుక్ ఉంది. ప్లస్ మనకి ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ కనుక కట్టుకున్నట్లయితే కనుక చాలా స్లిమ్గా కనిపిస్తారు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వల్కలం ఫ్యాన్సీ శారీ అండి. వల్కలం ఫ్యాన్సీ శారీ మల్టీ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ చెక్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట డిజైన్ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పింక్, ఎల్లో, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఉంటుంది. పళ్ళు 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం చూద్దాము. ఈ శారీ మొత్తంలో మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నారు. అది కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్లో. తర్వాత వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ మొత్తం కూడా సీ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇట్లా క్రాస్ లైన్స్ అంతా కూడా ఎల్లో కలర్, పింక్ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ అనేది చేంజ్ చేశారు. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో అండ్ పింక్ కలర్తో మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చింది. ఎడ్జ్లో కింద బోర్డర్ కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారండి. ఓకే, చాలా బాగుందండి. అసలు మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. మొత్తం కూడా ఈ శారీలో మనకి అన్నీ కూడా కూల్ కలర్స్ ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. లేదు సింగిల్ కలర్ కాంబినేషన్లో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ 1935 అండి. 1935 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే సతీష్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.